అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అక్టోబర్ 2024లో చాలా ముఖ్యమైన హిందూ పండుగలు వస్తున్నాయి. ఈ పండుగలు ఏంటి, ఏ రోజున పడ్డాయి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దేవీ నవరాత్రులు, దీపావళి ఇవే కాదు ఇంకా చాలా పండుగలున్నాయి. ఇవేంటనేవి తెలుసుకోవడానికి వీడియోని ఎండింగ్ వరకు చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్టోబర్ 1 మంగళవారం మాస శివరాత్రి పడింది. మనకి సంవత్సరానికి 12 శివరాత్రులు వస్తే అందులో 11 మాస శివరాత్రులు ఫాల్గుణ మాసంలో చేసేదాన్ని మహాశివరాత్రి అంటారు. ఈ రోజు శివుడికి అభిషేకం చేసి శివాలయంకి వెళ్ళడం చాలా మంచిది. అక్టోబర్ 2న అమావాస్య పడింది. అలాగే ఆ రోజే మహాలయ అమావాస్యగా కూడా అంటారు. ఈ రోజు పితృదేవతలకు తర్పణ చేయడం చాలా మంచిది. అలాగే పితృదేవతల పేరు మీద అన్నదానం అవి చేస్తే చాలా మంచిదన్నమాట. మహాలయ పక్షాల్లో ఆఖరి రోజు ఇది కాబట్టి ఇన్ని రోజులు ఏమి చేయలేని వారు ఎవరైనా ఉంటే ఈ రోజును మీరు చేసుకోవచ్చు. పితృదోషం ఉన్నవారు చేస్తే దోషం తొలగిపోతుంది. ఇదే రోజు తెలంగాణలోనే ముఖ్యమైన పండుగ బతుకమ్మ ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజే భాద్రపద మాసం కూడా ముగుస్తుంది. అక్టోబర్ 3 గురువారం దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఈ రోజునే దేవీ నవరాత్రులు లేదా శరన్నవరాత్రుల్లో కలశ స్థాపన అవుతుంది. అలాగే ఈ రోజుతోనే అశ్వయుజ మాసం కూడా ప్రారంభమవుతుంది. తర్వాత వచ్చే పండుగ అక్టోబర్ 4 శుక్రవారం. ఈరోజు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. అక్టోబర్ 7న సోమవారం లలిత పంచమి పడింది. అక్టోబర్ 8న మంగళవారం తిరుమల శ్రీవారి గరుడోత్సవం. అక్టోబర్ 9 బుధవారం. ఈరోజు సరస్వతీదేవి పూజ. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ లేదంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఇలా ఏమైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు సరస్వతి పూజలో కూర్చుంటే చాలా మంచిది. అమ్మవారి దగ్గర బుక్స్, పెన్స్ ఇవన్నీ పెట్టి లేని పిల్లలకి ఎవరికైనా ఇస్తే చాలా మంచి జరుగుతుంది. అక్టోబర్ 11 శుక్రవారం రోజు దుర్గాష్టమి పడింది. అదే రోజు మహానవమి కూడా పడింది. ఈ రోజుతోనే బతుకమ్మ పండుగ తెలంగాణలో జరుపుకుంటారు కదా, ఇది ముగుస్తుంది. ఇదే రోజున తిరుమలలో తిరుమల శ్రీవారి స్వర్ణ రథోత్సవం జరుగుతుంది. అక్టోబర్ 12 శనివారం విజయదశమి పడింది. ఈరోజే దసరా పండుగ అనమాట. ఈరోజే తిరుమల శనివారాలు అంటారు కదా అవి, అలాగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవం కూడా ముగుస్తున్నాయి. అక్టోబర్ 13న ఆదివారం రోజు ఏకాదశి పడింది. అక్టోబర్ 14న సోమవారం గోపద్మనాభ ద్వాదశి పడింది. అక్టోబర్ 15 మంగళవారం విజయనగరంలో పైడితల్లి అమ్మవారి జాతర జరుగుతుంది. చాలా పెద్ద జాతర, అలాగే పండుగ చాలా ఘనంగా జరుగుతుంది ఆ రోజు. అదే రోజు అక్టోబర్ 15నే ప్రదోష వ్రతం కూడా పడింది. అక్టోబర్ 17న గురువారం పౌర్ణమి పడింది. ఈ రోజునే గౌరీ పౌర్ణమి పూజ చేసుకుంటారు. అక్టోబర్ 20న ఆదివారం, ఆ రోజు అట్ల తద్ది పడింది. అదే రోజు సంకటహర చతుర్థి కూడా పడింది. అక్టోబర్ 21 సోమవారంన చవితి పడింది. అక్టోబర్ 24 గురువారంన కాళాష్టమి, అలాగే అదే రోజు రాధా జయంతి కూడా పడింది. అక్టోబర్ 28 సోమవారం ఏకాదశి పడింది. అక్టోబర్ 29 మంగళవారం ధనత్రయోదశి, అలాగే అదే రోజు ప్రదోష వ్రతం. అక్టోబర్ 30 బుధవారం మాస శివరాత్రి. ఇంక ఈ నెలలో వచ్చే ఆఖరి పండుగ పిల్లల నుంచి పెద్దవారికి అందరికీ ఇష్టమైన పండుగ దీపావళి. అక్టోబర్ 31న గురువారం పడింది దీపావళి. ఇదే రోజున లక్ష్మీదేవి పూజ కూడా చేస్తారు. ఇవే ఈ సంవత్సరం అక్టోబర్లో వచ్చిన ముఖ్యమైన హిందూ పండుగలు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే నా ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా కూడా మీకు వెంటనే తెలిసిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.